నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. రాజేష్ గారు, వాలంటీర్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది వైసీపీ గవర్నమెంట్. ఈసారి ఎలక్షన్స్ రాబోయే ముందల వాళ్ళకి సేవారత్న, సేవా వజ్ర అవార్డుల్ని గతంలో ఇచ్చిన నగదు పురస్కారాన్ని ఇంకాస్త డబుల్ చేసి ఇవ్వాలి, వాళ్ళకి అది పెంచాలి అని కూడా నిర్ణయం తీసుకుంది. సరే, శాలరీ విషయంలో ఏం చేయాలనుకుందో అది వేరే విషయం. సో అలాంటి మేలు చేసి ఈసారి వాలంటీర్లని కాస్త పటిష్టంగా వాడుకోవాలని అనుకుందేమో వైఎస్ఆర్సీపీ. కానీ ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. వాలంటీర్లని ఎలాంటి విధులకు వాడుకోవాలి, ఎలాంటి విధులకు వాడకూడదో అని చెప్పి క్లియర్గా చెప్పేసింది. సో వైసీపీ ఈ విషయంలో వాలంటీర్లను వాడుకోకపోతే ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా వైసీపీకి? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని తన పార్టీ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ ఆర్మీగానే భావిస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పొలిటికల్ ఎజెండా అమలుపరచడానికి కావాల్సిన ఒక టూల్ అది. స్పాన్సర్డ్ బై గవర్నమెంట్ డబ్బు, ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు ఇస్తూ వాళ్ళని తన పార్టీ అవసరాల కోసం తన రాజకీయ ఎజెండా అమలుపరచడానికి వాడుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సభలు ఏదైనా జరిగినప్పుడు ప్రజలను తరలించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా ప్రజలను తరలించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆహా ఓహో బ్రహ్మాండం బజిగోవిందం అని చెప్పిన ప్రజల అభిప్రాయం కలిగించడానికి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడానికి, ప్రజల మీద ఒక సర్వైలెన్స్ పెట్టడానికి. సర్వైలెన్స్ ఎందుకు? ప్రజల రాజకీయ అభిప్రాయాలు ఎట్లా ఉంటున్నాయి, వాళ్ళు ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఉంటున్నారా, వ్యతిరేకతతో ఉంటున్నారా, వ్యతిరేకతతో ఉంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు, ఏ స్థాయిల్లో ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఉంటున్నారు, ఏ ఏజ్ గ్రూపులలో వాళ్ళు సానుకూలతతో ఉంటున్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏ స్థాయిలో ఉంటుంది, ఈ విధమైన ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు సమాజం నుంచి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే ఒక బ్రిడ్జింగ్ పీపుల్ లాగా వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు. అదే సందర్భంలో గతంలో ఓట్ల తొలగింపులు చేర్పుల సందర్భంగా కూడా వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలకి సంబంధించిన ఓట్లని ఏరివేస్తూ ఉన్నారు అని చెప్పిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఎన్నికలకి సంబంధించిన విధుల్లో వాలంటీర్లను వినియోగించడానికి వీల్లేదు అని చెప్పని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవును, అంటే ఇక్కడ ఆదేశాలు ఇస్తున్నారు కరెక్టే, అమలుపరచాల్సిన మెకానిజం ఎవరు? ఆ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే కదా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనంటే వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వంకి మధ్య ఆ గీత చెరిపేశారు. వైసీపీ ప్రభుత్వం వేరు, ప్రభుత్వం అనేది సమిష్టి ప్రభుత్వం, 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించిన ప్రభుత్వం. వైసీపీ పార్టీ ప్రస్తుతం మెజారిటీ దక్కించుకొని అధికారంలో ఉంది. ఇట్ డజంట్ మీన్ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఒకటి కాదు కదా. కానీ ఆ అంతరాన్ని వైసీపీ నాయకులు ఎప్పుడూ చెరిపేశారు. ప్రభుత్వం అంటే వాళ్ళ గుప్పిట్లో ఉండే వ్యవస్థగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ ఫీల్ అవుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది, దాన్ని అమలుపరచాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా చొరవ చూపిస్తున్నారా? ఈ రోజుకి వాలంటీర్ల ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఏ కార్యక్రమం నడుస్తుందా? ఇవాళ బిఎల్ఓలు కానీ, ఇవాళ గతంలో ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది, బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయాలి. 2022 జనవరి నుంచి సబ్మిట్ చేసిన ఫామ్ 7లు మరొకసారి రీవెరిఫికేషన్ చేయాలి, ఓటర్ లిస్టు మరొకసారి పునఃపరిశీలించాలి, పార్టీల ప్రతినిధులు బిఎల్ఓలతో అకంపెనీ అవ్వాలని చెప్పని 2023 ఆగస్టు నెలలో ఒక షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది. వాలంటీర్లని దీనికి దూరంగా ఉంచాలి అని చెప్పారు. కానీ దూరంగా ఉన్నారా? వాస్తవంగా మనకు మీడియాలో బిఎల్ఓలతో పాటు అకంపెనీ అయి ఉన్న వాలంటీర్లకు సంబంధించిన ఎన్ని ఫోటోలు మీడియాలో వచ్చినాయి? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? అటు బిఎల్ఓల మీద చర్యలు లేవు, ఇటు వాలంటీర్ల మీద చర్యలు లేవు. ఇవాళ 100కి 100 పాళ్ళు ప్రభుత్వానికి ఒక రకంగా సమాజం మీద ఒక నిఘా వ్యవస్థలాగా వాలంటీర్లు పనిచేస్తున్నారు. కానీ ఒకవేళ ఎలక్షన్లలో వాళ్ళు విధులు నిర్వర్తించకూడదు అనే ఒక్క ఆదేశం మాత్రమే ఉంటుందా, లేకపోతే ఇక వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా ఏమన్నా తీసేసే అవకాశం ఉంటుందా? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది, అది ప్రభుత్వ పాలసీ డెసిషన్. అవును, వాళ్ళని ఎలక్షన్ విధులకు దూరంగా ఉంచమంటున్నారు. అదే సందర్భంలో రాజకీయ పార్టీల తరపున ఏజెంట్లుగా కూడా ఉంచొద్దు అంటున్నారు.
మీరు గమనించుకోండి, గతంలో ఎమ్మెల్యేల వర్క్షాపుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి కొన్ని లెక్కలు టేబుల్ మీద వేసి చూపించడం జరిగింది. మన ప్రభుత్వానికి 2,60,000 మంది వాలంటీర్ల సైన్యం ఉంది, 1,30,000 మంది సచివాలయ సిబ్బంది సైన్యం ఉంది. వీళ్ళు కాక గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల పేరిట ఇంకొక 5-6 లక్షల మంది, అంటే ఓవరాల్గా మీ చేతిలో 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. మీకు అండదండలు అందించడానికి ముఖ్యమంత్రిగా నేను నిరంతరం బటన్ నొక్కుతా ఒక బేసిక్ ప్లాట్ఫామ్ మీకు బిల్డప్ చేసిస్తున్నా. దీన్ని కన్సాలిడేట్ చేసుకోవటమే మీ బాధ్యత. వైనాట్ 175? మనం 151 దగ్గర ఎందుకు ఆగిపోవాలి, 175 ఎందుకు గెలవలేమని చెప్పని వాళ్ళ ఎమ్మెల్యేని మోటివేట్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగాలు విన్నాం మనం. అంటే వైసీపీ పార్టీ దృష్టిలో ఇవాళ ప్రభుత్వం చేత జీతం తీసుకోబడుతున్న వాలంటీర్లే కాదు, సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళకి ఎన్నికల్లో పనికొచ్చే వ్యూహాత్మక సైన్యంగానే వాళ్ళు పరిగణిస్తున్నారు. మరి ఇలాంటివి కూడా సబ్మిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ నిన్న తీసుకున్న మరొక కీలక నిర్ణయం ఏంటి అంటే సచివాలయ సిబ్బంది. ఈ సచివాలయ సిబ్బంది ఒకసారి వాళ్ళ అంటే ఎన్నికల నిర్వహణలో వాళ్ళని పూర్తి స్థాయిలో ఎంగేజ్ చేయడానికి వీల్లేదు, కీలక విధులు వాళ్ళకి అప్పచెప్పడానికి వీల్లేదు. ఎందుకు అప్పచెప్పకూడదు అది కూడా ఒకసారి మనం విశ్లేషించి చూద్దాం. మొదటి నుంచి ఎన్నికల వ్యవస్థ నిర్వహణ అనుభవము, దానికి సంబంధించిన పరిజ్ఞానము ఉపాధ్యాయులకి కీలకంగా ఉంది. ఓటర్ల నమోదు కూడా అటువంటి సందర్భంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన సచివాలయ వ్యవస్థ, ఆ వ్యవస్థని లేకపోతే వాళ్ళ పరిజ్ఞానాన్ని మనం కించపరచడం అవసరంలా, కానీ వాళ్ళ అనుభవాన్ని ఒకసారి మనం వెరిఫై చేసి చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 అక్టోబర్ 2వ తారీఖు రోజు ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళకి 2 years ప్రొబేషన్ పీరియడ్ పెట్టారు, అంటే వాళ్ళు ట్రైనీస్. 2021 అక్టోబర్ 2కి వాళ్ళ ప్రొబేషన్ కంప్లీట్ అయింది. కానీ వాళ్ళని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది ఎప్పుడు? 2022 జూన్ 30 తారీఖు రోజు. అంటే రేపు ఎన్నికలు ఏప్రిల్లోనో మేలోనో వస్తే అప్పటికి వాళ్ళు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడి లెస్ దాన్ 2 years. అంటే వాళ్ళకున్న అనుభవము, వాళ్ళకున్న పరిజ్ఞానము, వాళ్ళ నైపుణ్యం 2 సంవత్సరాల కంటే తక్కువ. అటువంటి వాళ్ళని కీలకమైన ఎన్నికల విధుల్లో ఎట్లా ఎంగేజ్ చేయాలి? ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషను వీళ్ళని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోండి, కానీ ఏలుకి ఇంకుపీయటం లాంటి చిన్న చిన్న పనులే అప్పచెప్పాలి. అంతకు మించిన కీలకమైన అంటే మీకు ఈవీఎం యాక్సెస్ ఇటువంటి కీలకమైన విధుల్లో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పని, తర్వాత మాక్ పోలింగ్, ఈవీఎం సీల్స్ ఇటువంటి వాటిల్లో వాళ్ళని వాడుకోవడానికి వీల్లేదు. ఇది 100% ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం. ఎందుకంటే ఆ వ్యవస్థకు అనుభవం తక్కువ. అటువంటి నేపథ్యంలో కీలక విధుల్లో వాళ్ళని అపాయింట్ చేయకపోవడమే ఉత్తమం. ఇక్కడ తర్వాత వాలంటీర్ వ్యవస్థ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళని పొలిటికల్ పార్టీల ఏజెంట్లుగా కూడా కూర్చోవద్దు అని చెప్పని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 100% సమర్థనీయం అది. ఇదే సందర్భంలో ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ప్రచార విధుల్లో కూడా పాల్గొనడానికి వీల్లేదు, రాజకీయ పార్టీల తరఫున డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి కూడా వీల్లేదు అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. అసలు ఇన్ఫ్యాక్ట్ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేరుతో ఇంకొక పేరుతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఏ ఇంటికి వాళ్ళు అడుగు పెట్టకూడదని చెప్పి ఆపేసేయాలి, వాళ్ళకి ఏ ఇంటికి అడుగు పెట్టకూడదని కూడా ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకనంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది, వాలంటీర్లందరూ మన అభిమానులే, మన పార్టీ అభిమానులే అని చెప్పని. అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా ఒక పొలిటికల్ ఎజెండాతో పనిచేస్తున్న వాలంటీర్లు మేబీ వాళ్ళకి ప్రభుత్వం గౌరవవేతనం ఇస్తా ఉండొచ్చేమో, వాస్తవంగా అది వైసీపీ పార్టీ చెల్లించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం ఏంటి అంటే వాళ్ళని ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళని భరించడం దాదాపుగా ఇప్పటికి 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది వాళ్ళ మీదుగా ఇన్ని సంవత్సరాల్లో. అయినా సరే వాళ్ళని మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళి ఎవరిని పలకరించడానికి వీళ్ళని ఆదేశాలు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాళ్ళ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళని రేపు ఏ విధంగా వాళ్ళ సర్వీసెస్ వాడుకుంటారో తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఒక ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని రాజకీయ పక్షాల మీద ఉండాలి అని అంటే, ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ లేకుండా ఉండాలి అని అంటే, మెకానిజంని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ వాళ్ళకి లేకుండా ఉండాలి అని అంటే, గౌరవ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు జరిగితేరాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికార వ్యవస్థ, స్థానికంగా పనిచేసే ఉన్నతాధికారులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి
జిల్లా స్థాయి అధికారుల వరకు ఆ విధమైన కఠినమైన ఆదేశాలని అమలుపరిచిన పక్షంలో మాత్రమే అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదికగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి వీలవుతుంది తప్ప వైసీపీ పెట్టుకున్న ఆశల్లో ఇది పక్కకు పోయినట్టేనా? అంటే కొంత ఉపయోగపడతారు అనుకున్నట్టు ఇప్పుడు అంటే సహజంగా ఒక 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉంటున్నప్పుడు ఆ 50 ఏళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అతను గుప్పిట్లో ఉంటున్నప్పుడు ఏ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళ ఏజ్ గ్రూపులు ఏంటి, వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏ ఏ సంక్షేమ పథకాలు లబ్ధిదారులుగా ఎంపికై ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ ఏ సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి, అదే సందర్భంలో వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఏ రాజకీయ పార్టీ పట్ల ఆకర్షితులై ఉంటారు, ఏ రాజకీయ పార్టీకి ఓటేయడానికి అవకాశం ఉంది అనే పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉన్న నేపథ్యంలో మరింత లోతుగా చంద్రగిరి లాంటి నియోజకవర్గంలో వాళ్ళు ఏ సోషల్ మీడియా అకౌంట్ వాడుతున్నారు, ఏ న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఏ టీవీ ఛానల్ చూస్తున్నారు అని చెప్పనే వ్యక్తిగత సమాచారం వరకు సేకరించున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళని ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఓటర్లని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులుగా వైసీపీ పార్టీ వాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి నేపథ్యంలో నేను చెప్తుంది, ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇళ్లకు పరిమితం కావాలి. లేదు వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో కనుక వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వ వాలంటీర్లుగా కొనసాగడానికి వీల్లేదు. ప్రభుత్వం కట్టిన జీతం తీసుకుంటా మేము ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగా కొనసాగుతాము అని అంటే 100% ఆక్షేపణీయం. ఈ విషయంలో అవసరమైతే వాళ్ళు అంటే అటు వైసీపీ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, ప్రజలతో కూడా మమేకం అవ్వని ఆదేశాలు మరింత స్పష్టమైన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదిక ఎన్నిక జరుగుతుంది తప్ప, లేదు అని అంటే ప్రభుత్వం తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో మనం తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా చూసాం, కుప్పం మున్సిపల్ ఎన్నిక సందర్భంగా చూసాం, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చూసాం, వ్యవస్థలను అడ్డుపెట్టి ఎన్నికల్ని ఏ విధంగా ప్రభావితం చేశారు, ప్రలోభ పెట్టారు, దౌర్జన్యాలు దాడులకు పాల్పడ్డారు, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకోగలిగారు అనేది ఎన్నికల వ్యవస్థను ఒక అపహాస్యం చేసే విధంగా ఏ విధంగా ప్రవర్తించారు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి ఎన్నికల్లో పాల్గొనడం కన్నా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాము అని చెప్పని ఒక కంపల్షన్ క్రియేట్ చేసిన పరిస్థితులు కూడా చూసాం మనం. బహుశా నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్నికలను బహిష్కరించిన అతి కొద్ది ఇన్సిడెంట్లో అదొకటి. ఇటువంటి వాతావరణం క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో కళ్ళ ముందు ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది ఆల్రెడీ రుజువు చేస్తున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలైనా సరే ఫ్రీ అండ్ ఫెయిర్గా ప్రజలు ఓటు వేసుకునే అవకాశం, రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదికగా ఎన్నిక జరగాలి అని అంటే అధికార పార్టీకి ఉండే ఈ అడ్వాంటేజ్ విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఆదేశాలు తూచా తప్పకుండా అమలు జరగాలి. అదే సందర్భంలో వాలంటీరు లాంటి వాళ్ళని మరింతగా కంట్రోల్ చేసే స్థాయిలో ఆదేశాలు, ఇంకా బలమైన ఆదేశాలు రావాలని నేను కూడా వ్యక్తిగతంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.